ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామంలో సుమారు 89 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధిలో లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి చెప్పారు. బల్లిపాడు వంటి గ్రామాల్లో ఒక ఏడాది వ్యవధిలో 2,50,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గ్రామాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతతో ఇదొక ఉదాహరణ అని మంత్రి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతల క్రమంలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామంలో అక్షరాల ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బల్లిపాడు అని అంటే ఒక చిన్న గ్రామం. ఇటువంటి చిన్న గ్రామంలో కూడా సంవత్సరం కాలంలోనే 2,54,00,000 రూపాయలు ఈ గ్రామానికి ప్రభుత్వం తీసుకొచ్చింది అని అంటే అభివృద్ధిని ఏ రకంగా పరుగులెట్టించి పనిచేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ. 1,21,00,000 రూపాయలు ఈరోజు 2 విడతలుగా ఈరోజు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ సిసి రోడ్స్, డ్రైన్స్ కు సంబంధించి ఇప్పటి వరకు 40 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఇక్కడ ఖర్చు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాపాక ఛానల్ కు సంబంధించి ఇరిగేషన్ నిమిత్తం, తవ్వు నిమిత్తం 10 లక్షల రూపాయలు, అదేవిధంగా చెక్కాల బ్రాంచ్ కెనాల్ మీద గ్రావెల్ రోడ్డు నిమిత్తం 20 లక్షల రూపాయలు, అదేవిధంగా రాపాక ఛానల్ సిసి వాల్ నిమిత్తం 60 లక్షల రూపాయలు, బల్లిపాడు గరువులో కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ అంటే 10 లక్షల రూపాయలతోటి దాన్ని మళ్ళీ నూతనంగా ఏర్పాటు చేయడం. ఈ రకంగా 2,54,00,000 రూపాయలు ఈ బల్లిపాడు గ్రామానికి నిధులు తెచ్చి ఈ రోజు అభివృద్ధిని పరిగెత్తించు పనిచేస్తూ ఉన్నాం. ఇది కాకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సిఎంఆర్ఎఫ్ 18 మందికి 13 లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.